అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి కేవలం కప్పు సూజీ రవ్వతో సాయంత్రం పూట వేడివేడిగా ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఒక్కసారి ఇలా మీ పిల్లల్ని చేసి చూడండి. వారానికి 4 సార్లు ఇదే చేయమని అడుగుతారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వాము వేసేటప్పుడు ఇలా చేయిలో వేసుకొని నలిపి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి 1 నిమిషం పాటు. జస్ట్ అలా మరిగితేనే సరిపోతుంది. వాటర్ అంతా ఇలా మరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను, సూజీ రవ్వ. రవ్వ వేసిన పాట ఫ్లేమ్ వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని ఇప్పుడు చిన్నగా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు డౌట్ రావచ్చు 1 కప్పు వాటర్ కరెక్ట్గా ఉంటుందని. కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే వేడి చేసి వేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. అంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ వేడిలో రవ్వ అంతా బాగా నానిపోతుంది. రవ్వ నానిపోయే లోపల మిగతా ప్రాసెస్ మనం చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 ఆనియన్ వేసుకోండి. ఇందులోకి కారం కోసం 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా 1 నిమిషం పాటు జస్ట్ అలా వేగితే సరిపోతుంది. పచ్చివాసన పోయేస్తే సరిపోతుందండి. ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. చాలా ఈజీగా త్వరగా అయిపోయే విధంగా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందని. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ కారం వేసుకోండి. మీకు కారం ఇష్టం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. చాలా త్వరగా అయిపోతుంది, బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 బంగాళదుంపలు ఉడికించి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మ్యాషర్ పెట్టుకొని బాగా మ్యాష్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కలిసే విధంగా. ఈ విధంగా పిల్లలు స్కూల్ నుండి చాలా నీరసంగా వస్తారు కాబట్టి ఆ సమయంలో ఏదైనా తినాలనిపిస్తుంటుంది స్నాక్స్. అప్పుడు మీరు త్వరగా క్విక్గా ఇది చేసి పెట్టి చూడండి. వారానికి 4 సార్లు ఇదే చేయమంటారు, అంత బాగుంటుందండి. మా పిల్లలకైతే ఒకసారి చేశాను, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు చేయమని. అంత బాగుంది ఇది. సో మీరు కూడా ఇలాగే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. 10 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు చల్లుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి, ముద్దలాగా. ఆ వేడి మీద రవ్వ అనేది మనకి బాగా నానిపోయిందండి. ఇందులోకి మనం ఎలాంటి పిండి కలపకుండా చేస్తున్నాము. చూశారు కదా ఎంత సాలిడ్గా వచ్చిందో పిండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకునే పిండిని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకటి తీసుకొని మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. కొంచెం పిండి చల్లుకుంటూ ఇప్పుడు సన్న పూరీలాగా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు వచ్చే విధంగా చేసుకోండి. ఇలాగైనా చేసుకోవచ్చు, లేకుంటే మొత్తం పిండిని ఒకేసారి పెద్ద చపాతీలాగా చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ ద్వారా కట్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకొని చేసుకో. ఇప్పుడు ఇందులో ఒకటి తీసుకొని మనం స్టఫింగ్ అనేది పెట్టుకుందాము. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ మొత్తం ఇక్కడ 1 స్పూన్ పెట్టుకొని వీడియోలో నేను చూపించే విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా షేపులో అంచులంతా ఒత్తుకోండి. ఇందులోకి అంచులంతా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, పిండి అంతా కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద డీప్ ఫ్రై అయిపోయి ఆయిల్ పోసుకొని ఒకటిగా వేసుకోవాలి. మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకోండి, అప్పుడే మనకి బాగా పొంగుతాయి. 2 వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకో. ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే వచ్చేస్తాయి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్కైనా పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు. ఇలా చేసి పెట్టారంటే 1కి 4 తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇందులోకి టమాటో సాస్ పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.